మంచిదేగా, రానివ్వరా. వచ్చిన తర్వాత ఎప్పటికిప్పుడు నిశ్చితార్థం అంటే కుదరకపోవచ్చు. ఎప్పుడు చేసుకుందాం ఏంటి అనేది ఒకసారి అందరం కలిసి కూర్చుని మాట్లాడితే సరిపోతుంది. బావగారు, భూమి, నువ్వు బయట తిరిగొచ్చావు, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళు. వెళ్ళు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు అవి చేయాలి కదా, అవన్నీ చూసుకోండి. ఎంతైనా కాబోయే వియ్యంకులు, వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద తగ్గకుండా చూసుకోవాలి. శౌర్య పెళ్లి ఎలాగో అయిపోయింది, నీ పెళ్లి కూడా జరిగిపోతే అప్పుడైనా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందేమో. శౌర్యాన్ని అత్తగారింటికి ఎప్పుడు పంపిస్తామా అని ఆలోచించాం. ఆ బాధ్యత తీరిపోయింది. పెళ్ళంటే ఇప్పుడు కుదరదంటున్నారు. ఈ లోపల జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఏం చేయాలన్నది ఆలోచించాలి. మాధవ్, భూమి, 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 ఏమైంది? మొత్తానికి అనుకున్నట్టుగా అక్కడ అంతా సవ్యంగా జరిగింది మాధవ్. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని ఒక చిన్న అనుమానం అయితే ఉండేది. మొత్తానికి ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా జరిగింది. నేను శౌర్య హ్యాపీగా ఉంది, అత్తారింటికి చేరింది అని చెప్తుంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్న జరగాల్సిన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఎందుకో తెలుసా? ఆ రుద్రాణి శోభనం ఆపడానికి హార్ట్అటాక్ నాటకం ఆడింది. అది అర్థమయ్యి ఏం చెయ్యాలనేది శౌర్యకి అర్థమయ్యేలా చెప్పాను. శౌర్య అర్థం చేసుకుంది. వాళ్ల శోభనం జరిగిపోయింది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండాలి కదా. నువ్వు ఇలా ఉంటే ఎలా? శౌర్య సంతోషంగా ఉంది కదా, నాకు అది చాలు. శౌర్య మాత్రం బాగుంటే చాలా? నేను బాగుండకూడదా? నువ్వు కూడా బాగుండాలి. ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ నా మీదే పెత్తనాలు చేస్తూ ఎందుకుంటుంది? ఎన్ని తప్పులు చేసిన తర్వాత కూడా తనని క్షమించడంలో అర్థం లేదు. నా జీవితంలోంచి తను వెళ్ళిపోతానే నేను, నా కుటుంబం ప్రశాంతంగా ఉంటాం. అలైక్యని ఈ ఇంట్లో నుంచి, నా జీవితంలోంచి శాశ్వతంగా పంపించేయాలి. ఇలాంటిది ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. నీ నాటకాలు చాలు. నేనింకా నేను నమ్ముతాను అనుకోవద్దు. నువ్వంటూ నా జీవితంలో ఉండకూడదని నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. విడాకులిస్తానని చెప్పాను, ఆ విషయంలో మాట తప్పను. విడాకులిచ్చి తీరుతాను. నువ్వు ఎవరినైతే చేసుకోకూడదని అన్నావో, ఎవరి ముందుకొచ్చి నీ ఇష్టాన్ని గొడవ చేశావో ఆ సంధ్యనే పెళ్లి చేసుకుంటాను. బావని దూరం చేసుకోకూడదు. ఆ సంధ్యతో పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చేయాలి. ఆ పెళ్లి జరగాలంటే విడాకులు రావాలి. బావ విడాకులు వచ్చేలోపు ఎలాగైనా బావకి దగ్గర కావాలి. ఈలోపు బావని ఆ సంధ్య కలవటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తను మాత్రం దగ్గర కాకూడదు. బావ మనసులో నేనే ఉండాలి, నా ఆలోచనలోనే ఉండాలి.